మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్ డిబిఎంఎస్ ప్లేలిస్ట్ ఉంది. ఇది ప్రాక్టికల్ కూడా మీకు కావాలంటే వీడియోస్ ఆల్రెడీ డిబిఎంఎస్ ప్లేలిస్ట్లో నేను చేసిన ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్, అక్కడికి వెళ్ళి చూడండి. ఇదంటే థియరీ పార్ట్. ఓకేనా. కార్డ్ ఆపరేషన్ అంటే టేబుల్ని క్రియేట్ చేయడం, టేబుల్ని రీడ్ చేయడం రీడ్ ఆపరేషన్, టేబుల్ని అప్డేట్ చేయాలంటే అప్డేట్ ఆపరేషన్, టేబుల్ని డిలీట్ చేయాలంటే డిలీట్ ఆపరేషన్స్. వీటినే కార్డ్ ఆపరేషన్స్ అంటారు. సియుఆర్డి అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అనమాట. క్రియేట్ సింటాక్స్ ఇది. ఏం చేస్తున్నాం, ఒక ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్, దానికి ఐడి ఇస్తున్నాం, నేమ్ ఇస్తున్నాం, ఏజ్ ఇస్తున్నాం. వాల్యూ ఇక్కడ ఐడి దగ్గర పోయి 1 స్టోర్ అవుతుంది. నేమ్ జాన్ ఇచ్చినాం కదా, నేమ్లో పోయి జాన్ స్టోర్ అవుతుంది. ఏజ్ అని ఒకటి క్రియేట్ చేసినాం కాబట్టి ఏజ్లో పోయి 21 స్టోర్. ఇట్లా మనం క్రియేట్ చేయొచ్చు. ఏదైనా రీడ్ చేయాలంటే ఎక్కడైతే వాడి ఐడి 1 ఉందో, ఐడి 1 పేరు ఏంటిది, వాడి లొకేషన్ ఏంటిది, వాడి కాలేజ్ ఏంటి నేను కనుక్కోవాలనుకుంటున్నాను స్టూడెంట్ది. సో నేనేం చేస్తాను, స్టూడెంట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడి ఈక్వల్స్ టు 1. సో ఐడి ఎక్కడైతే 1 ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంటే నాకు వచ్చేస్తుంది రో. ఒకవేళ ఐడి ఈక్వల్స్ టు 2 అన్నాకో, 2లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకో ఆప్షన్ పెట్టి ఇక్కడ యాన్ అని పెట్టి ఐడి ఈక్వల్స్ టు 2 అని పెట్టినాక ఇద్దరికి వస్తాయి. ఈ అప్డేట్ మనం ఉన్నదాన్ని అప్డేట్ చేయాలంటే, ఇప్పుడు మనోజ్ ఏజ్ 21 ఉంది, దాన్ని 22 అప్డేట్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, సెలెక్ట్ స్టూడెంట్ సెట్ ఏజ్ 22, ఇప్పుడు వాడి ఐడి అని పెట్టవచ్చు, లేకపోతే వాడి నేమ్ ఈక్వల్స్ టు మనోజ్ అని పెట్టవచ్చు. నా ఐడి 1 కాబట్టి ఐడి ఈక్వల్స్ టు 1. సో ఎక్కడైతే ఐడి 1 అవుతారో అక్కడ ఆ ఏజ్ అనేది అప్డేట్ అవుతుంది అన్నమాట 22. ఏదైనా మన స్టూడెంట్లో ఉన్న కొన్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు మనోజ్ ఐడి 1, సో ఆ ఐడిని డిలీట్ చేయాలనుకుంటే ఎక్కడ నుంచి డిలీట్ చేయాలా, స్టూడెంట్ నుంచి డిలీట్ చేయాలి. టేబుల్ నేమ్ స్టూడెంట్, సో డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడి ఈక్వల్స్ టు 1. సో అక్కడ ఐడి 1 దగ్గర ఏదైతే రో ఉందో ఆ ఐడి 1 అనేది డిలీట్ అయిపోతుంది స్టూడెంట్ టేబుల్ నుంచి. ఇవి కార్డ్ ఆపరేషన్స్.